చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ జనసేనలు చాలా వేగంగా పొత్తు కుదుర్చుకున్నాయి. కానీ ఆ తర్వాత ఉమ్మడి కార్యాచరణ విషయంలో మాత్రం ముందుకు సాగడం లేదు. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సి రావడం కూడా ఎలాంటి యాక్షన్ ప్లాన్కు సిద్ధం చేయలేకపోతున్నట్టు భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ జనసేనలు చాలా వేగంగా పొత్తు కుదుర్చుకున్నాయి. కానీ ఆ తర్వాత ఉమ్మడి కార్యాచరణ విషయంలో మాత్రం ముందుకు సాగట్లేదు. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సి రావడం వల్ల కూడా ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయలేకపోతున్నట్లు భావిస్తున్నారు. అప్డేట్స్ మా కరస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, మొత్తానికి పొత్తు సంబంధించి ఒప్పుకున్నారు, కాకపోతే తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఎస్, తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేనకు సంబంధించిన ఉమ్మడి కార్యాచరణ కోసం ఏర్పాటు చేయబోయే కమిటీ, భవిష్యత్ యాక్షన్ కమిటీకి సంబంధించి ఇంకా సమయం పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ కమిటీ వేసేందుకు ఈ రోజు జనసేనకు సంబంధించి సమావేశం జరగాల్సి ఉంది. అయితే మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తోని బాధపడుతున్న నేపథ్యంలోనే ఆరోగ్యరీత్యా ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. దీంతో మరింత జాప్యం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేనకు సంబంధించి పొత్తుల ప్రకటన జరిగింది. ఆ తర్వాత రెండు పార్టీల సంబంధించి కలిసి ఏ విధంగా ప్రజా పోరాటాలు చేయాలి అనే దానిపై కూడా త్వరలోనే ఒక యాక్షన్ కమిటీ కూడా వేసుకుంటాం అనేది మాత్రం రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలకు సంబంధించి విడివిడిగా సమావేశాలు నిర్వహించిన తర్వాత పార్టీకి సంబంధించిన కీలక నేతలకు సంబంధించి కూడా ఒక కమిటీని వేస్తామనేది మాత్రం ఇప్పటికే రెండు పార్టీలు ప్రకటించాయి. అయితే జనసేన పార్టీకి సంబంధించి పిఎస్సి చైర్మన్ గా ఉన్న నాదెళ్ల మనోహర్ తోని తెలుగుదేశం పార్టీతోని సంప్రదింపులు చేసేందుకు ఒక కమిటీని ఇటీవల జనసేన అధినేత ప్రకటించారు. మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇటు పార్టీ అంటే జనసేనతో పాటు జనసేనతో కలిసి సంప్రదింపులు జరిపేందుకు కమిటీ కాకుండా ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్లిన నేపథ్యంలో పార్టీ వ్యవహారాలు అట్లాగే రాజకీయపరమైన కార్యక్రమాలు నిర్ణయాలు తీసుకునేందుకు ఒక అచ్చెన్నాయుడు అధ్యక్షుడితోని ఒక యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే రెండు పార్టీలకు సంబంధించి విడివిడిగా కమిటీల ప్రకటన వరకే జరిగింది తప్పితే రెండు పార్టీలకు సంబంధించిన కలిసి పనిచేసేందుకు ఒక యాక్షన్ కమిటీ, ఉమ్మడి యాక్షన్ కమిటీ సంబంధించిన కమిటీని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించకపోవడంతో రెండు పార్టీ నేతల్లో మాత్రం ఒక సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే మరోపక్క చంద్రబాబు నాయుడు అరెస్టుతోని తెలుగుదేశం పార్టీ పూర్తిగా న్యాయ పోరాటాల మీద ఫోకస్ పెట్టింది. వరుస కేసులతోని నారా లోకేష్ ఒక పక్క విచారణకు హాజరవటం, మరోపక్క ఇతర కేసులకు సంబంధించిన ఢిల్లీలోని దాంతో పాటు న్యాయ నిపుణులతోనే ఎప్పుడు చర్చిస్తున్న నేపథ్యంలోని పార్టీ కార్యక్రమాల పరంగా కొంత జాప్యం జరుగుతుంది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు నెలకొంది. ఎందుకంటే మరోపక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికలే టార్గెట్ గా ఒక కార్యాచరణ సిద్ధం చేసింది. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోని మరోపక్క ఇరు పార్టీలకు సంబంధించిన ప్రకటన తర్వాత మరింతగా ప్రజల్లోకి వెళ్తారు అనేది కూడా అందరూ భావించారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీ విధించి 4 రోజులు పూర్తవుతున్న తరుణంలోని మరింతగా రెండు పార్టీలు ప్రజల్లో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణులు భావిస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యరీత్యా వైరల్ ఫీవర్ రావడంతో ఈ రోజు జరగాల్సిన జనసేనకు సంబంధించిన సమావేశం వాయిదా పడిన నేపథ్యంలోని మరి ఎప్పుడు ఇరు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి కార్యాచరణ యాక్షన్ కమిటీని ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆ కమిటీ సమావేశాలు జరగాల్సి ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలకు సంబంధించి ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందనేది కూడా రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో కమిటీలకు సంబంధించిన ప్రకటన ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం ఇంకా సందిగ్ధంగా మారింది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ ముందు పూర్తి స్థాయిలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు అన్ని జిల్లాలు పర్యటిస్తున్నారు. మరోపక్క యువగలంతోని లోకేష్ ప్రజల్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇటు పవన్ కళ్యాణ్ కూడా వారాహి పేరుతోని ప్రజల్లో బస్ యాత్రలు చేపడుతున్నారు. అయితే ఒక్కసారిగా చంద్రబాబు అరెస్టుతోని తెలుగుదేశం పార్టీ పూర్తిగా న్యాయ పోరాటాల మీద దృష్టి పెట్టడంతో పాటు ప్రజా పోరాటాలకు సంబంధించి కొంత జాప్యం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. అధికార పక్షం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి కనెక్టివ్ గా ఉండేందుకు కార్యక్రమాలను ప్రకటించిన నేపథ్యంలోని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లాలంటే జనసేనతోని కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జనసేనకు సంబంధించిన కేడర్ ఇతర ధర్నాలు, రాస్తా రోకోలు, దాంతో పాటు ఇతర ఆందోళనతోని ఇప్పటికే ప్రజల్లో ఉన్న నేపథ్యంలో దానికి తోడుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సంబంధించి కలిసి వస్తే మాత్రం మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడిన తర్వాత ఖచ్చితంగా ఉమ్మడి పార్టీలకు సంబంధించి కమిటీను, అంటే యాక్షన్ కమిటీని ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత పూర్తిగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే రెండు పార్టీలకు సంబంధించిన పొత్తుల ప్రకటన తర్వాత దాదాపు 4 రోజులు పూర్తవుతున్న తరుణంలోని ఇప్పటికీ కూడా రెండు పార్టీలకు సంబంధించిన యాక్షన్ కమిటీ ప్రకటన చేయకపోవడంతో ఒక సందిగ్ధ పరిస్థితి మాత్రం రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణుల్లో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.